హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఏంది మరి బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్కి సంబంధించి మన అక్టోబర్ 4కి సంబంధించిన ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎపిసోడ్లో ఏం జరిగింది? ఈరోజు అంతా ఫుడ్కు సంబంధించిన టాస్క్లే. అదే ఆ, మనం ఈ ఎపిసోడ్ గురించి చెప్పాలంటే ఫుడ్కు సంబంధించిన ఎపిసోడ్ అని చెప్పచ్చు. ఓకే, ఎపిసోడ్లోకి వెళ్తే అంటే ఓపెన్ చేయగానే మనకి స్టార్టింగే నిన్నటి పప్పీస్ టాస్క్ అది ఫినిష్ అయిపోయి నబీల్ కెప్టెన్గా మెగా చీఫ్గా సెలెక్ట్ అయ్యాడు కదా. తర్వాత మనకి ఏంటంటే మణికంఠ అని హౌస్ మేట్స్ కొంతమంది అంటే సీత, విష్ణుప్రియ, నైనిక ఈయన ముగ్గురు కొంచెం టార్గెట్ చేశారు కదా. అది ఎక్కడ అంటే పప్పీస్ టాస్క్లో మణికంఠ ఆల్రెడీ ఒక రౌండ్లో వెళ్ళిపోయాక తను సంచాలకుగా ఒక రౌండ్లో ఉండి అంటే నెక్స్ట్ రౌండ్కి తర్వాత సంచాలకుగా తన పని అయిపోయాక మనోడు వెళ్ళి అక్కడ ఉన్న పప్పీస్ని కొంచెం ఒక సీక్వెన్స్లో పెట్టడానికి ట్రై చేస్తుంటే దానికి గొడవ పెట్టుకున్నారు అనమాట సీత, నైనిక, విష్ణుప్రియ. అయితే ఇప్పుడు ఏంటంటే మనోడిని మించుమించు సీత అయితే అసలు అది ఏదో యష్మి కంటే దారుణంగా ఉంది. యష్మి కనీసం ఒకవైపు తిడుతున్నా ఇంకోవైపు ఏదో ఒకటి చేస్తుంది. తిట్టడం, పొగడడం ఏదో ఒకటి చేస్తుంది. సరే, మనసులో ఉన్నది డైరెక్ట్గా చెప్పలేక ఇండైరెక్ట్గానే తిడుతుంది. సీత అయితే మరీ దారుణం. అసలు కనిపిస్తే మణికంఠానికి అన్నట్టు చేస్తుంది. ఏంటో అర్థం కాలేదు. ఏంటో మరి అది మణికంఠ మనోడు ఏంటంటే బాగా ఫీల్ అయ్యాడంట మణికంఠ. అందుకని విష్ణుప్రియ ఏంటంటే కొంచెం జోక్స్ అయ్యేసి మనోడిని కూల్ చేయడానికి ట్రై చేసింది. సో అక్కడితో మణికంఠ కొంచెం కూల్ అయ్యాడని చెప్పాలి. తర్వాత సీత మనీ ఎమోషన్స్ గురించి మాట్లాడుతున్నాడని చెప్పి ఏంటంటే మాట్లాడుతుంది సీత. కొంచెం మణికంఠాన్ని గట్టిగా నెగిటివ్ చేద్దామని ట్రై చేస్తుందా అంటే ఇంకా అది అంతే అని చెప్పాలి. నీ వల్ల ఆడియన్స్ ముందు మేము బ్యాడ్ అవుతున్నామని సీత మణికంఠతో అంటుంది. ఏమ్మా, పప్పీస్ టాస్క్లో ఒక ఒక ఏమంటారు బొమ్మల్ని పప్పీస్ని వరుసగా పెడితేనే నువ్వు దానికి అంత ఫీల్ అయిపోయావు. మరి తను నీకు ఫీలింగ్స్ ఉన్నాయి, నువ్వు ఎమోషన్స్ ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు. మరి మణికంఠకి అతను మనిషేగా, అతనికి ఫీలింగ్స్ ఉంటాయిగా. హౌస్లో ఉన్న ప్రతి ఒక్కడు మనిషే. సరే, ఓకే, మనం ఇంకా మణికంఠ భజన తర్వాత చేద్దాం. ఆ భజన కార్యక్రమం ఇప్పుడు వద్దులే కానీ. ఓకే, తర్వాత ఏంటి నబీల్ ఏంటంటే మణికంఠకి సపోర్టెడ్గా మాట్లాడుతున్నాడు. తెలిసిందే, ఆల్రెడీ ర్యాపో ఉంది నబీల్కి మణికంఠకి. మణికంఠ ఎలా అయితే నిఖిల్తో ర్యాపో ఉన్నాడో నబీల్తో కూడా సేమ్ ఆల్మోస్ట్. అసలు నిజం చెప్పాలంటే నిఖిల్ యొక్క స్టేటస్ ఇప్పుడు నబీల్కి వచ్చిందని చెప్పాలి. ఎలా అంటే ఆ గేమ్ ప్లాన్ కానీ, ఆడే విధానం కానీ, ఆ టాస్క్లో పెర్ఫార్మెన్స్ కానీ అసలు నిఖిల్ని దాటిపోయాడా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వచ్చేసింది నబీల్ మీద. అలా ఉంది. మణికంఠ కూడా నబీల్ వైపే వెళ్ళిపోయాడు. నబీల్ కూడా మణికంఠ ఫ్రెండ్షిప్పే కోరుకుంటున్నాడు. సో మేబీ వీళ్ళిద్దరూ ఇలాగే ఉంటే టాప్ 5 ఏంటి, మేబీ ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఓకే, మనం తర్వాత ఆ భజన కార్యక్రమం తర్వాత చేద్దాం. రాత్రి అయితే నబీల్తో సీత కొంచెం మణికంఠ గురించి నెగిటివ్గా మాట్లాడుతుంది అనమాట. ఇలా కొంచెం మనోడు బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు మమ్మల్ని అని అంటే అతను కూడా పెద్దగా మాట్లాడలేదు. ఓకే అన్నట్టు, అంటే జస్ట్ ఆ విషయాన్ని విన్నాడంతే నబీలు మణికంఠ గురించి సీత చెప్తుంటే. అంటే దాన్ని ఇంకా అసలు వెనకాల మాట్లాడుతుందని చెప్పాలి మణికంఠ గురించి. ఆల్రెడీ ఫేస్ టు ఫేస్ ఉంది, అక్కడితో అయిపోలా, మళ్ళీ వెనకాల కూడా మాట్లాడుతుంది. ఏంటో ఆవిడ. తర్వాత మనకి ఒక టాస్క్ అనేది పెట్టారనమాట బిగ్ బాస్. క్రేజీ టాస్క్, కామెడీగా ఉంటుంది. అదే జాతకం చెప్పాలి. నేను చెప్పింది జరుగుద్ది అనేది టాస్క్ పేరు. అంటే మణికంఠ వచ్చి అందరి జాతకాలు చెప్తాడనమాట. అలా ఒక్కొక్కరి జాతకం చెప్తాడు కొంచెం కామెడీగా అలా అనమాట. ఓకే, ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళకి సంబంధించిన ఊరికి సరదాగా చెప్తాడు ఏదో కొన్ని విషయాలు. అలా మనకి నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఈ టాస్క్ ఫినిష్ అయిపోగానే మనకి అయితే మనోడు ఎలా అయితే ప్రతి హౌస్మేట్ గురించి ఒక్కొక్క విషయం చెప్పాడో జాతకం చెప్తా, మళ్ళీ హౌస్మేట్స్ అందరూ కలిసి తన జాతకం చెప్తున్నట్టు చెప్తారనమాట సరదాగానే. అది కూడా ఓకే. ఆ టాస్క్ అక్కడితో ఫినిష్ అయిపోద్ది. ఆ తర్వాత ఒక్కొక్కరిని హౌస్మేట్స్ని కన్ఫెషన్ రూమ్కి పిలుస్తారనమాట బిగ్ బాస్. అయితే ఫస్ట్ యష్మి కన్ఫెషన్ రూమ్కి వెళ్ళిద్ది. అయితే తన కన్ఫెషన్ రూమ్లో ఉన్న తన లైవ్ అనేది అంటే తను అక్కడ ఏదైతే జరుగుతుందో అది మనకి స్క్రీన్ మీద మిగతా హౌస్మేట్స్ కూడా కనిపిస్తుంది అనమాట. కనిపించేలా బిగ్ బాస్ పెట్టారు.
సో యష్మిని ఫస్ట్ పిలిచి, నీకు ఈ హౌస్లో ఎవరంటే ఇష్టం అంటే పృథ్వీను నిఖిల్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పింది. చెప్పాక తర్వాత నిఖిల్కి సంబంధించి, అలాగే ఇంకెవరు పృథ్వీకి సంబంధించి, మణికంఠకి సంబంధించి ఫుడ్ అనేది వచ్చిందని చెప్పి బిగ్ బాస్ చెప్పారనమాట. అప్పుడు ఇద్దరిలో ఎవరి ఫుడ్ నువ్వు తీసుకెళ్తావంటే నిఖిల్ ఫుడ్డే తీసుకెళ్తానని చెప్పింది. సో నిఖిల్ ఫుడ్ తీసుకొని వాళ్ళ అమ్మ చేసిన కర్రీ అనమాట. సో నిఖిల్కి తీసుకొని వెళ్ళి ఇచ్చేసింది. మణికంఠ ఏంటంటే కొంచెం ఫీల్ అయ్యాడు, తన ఫుడ్ రాలేదు అని చెప్పి. మెసేజ్ కూడా రాలేదు వాళ్ళ వైఫ్ది అని ఫీల్ అయ్యాడు. కానీ వాళ్ళ వైఫ్ ఇక్కడ అదే, అంటే మనోడు ఉద్దేశం ఏంటంటే ఆవిడ ఎక్కడో ఉంది అని అంతే. ఓకే, మనం ఇంకా లాగద్దు, ఆ విషయాన్ని వదిలేండి. ఆ తర్వాత నిఖిల్కి ఇష్టమైంది. ఆ తర్వాత మనోడు ఏంటంటే ఇక్కడతో మనకి నిఖిల్కి ఇష్టమైన ఫుడ్ వచ్చింది, తినేశాడు, అందరికి పంచాడు. ఓకే. ఆ తర్వాత పృథ్వీని కన్ఫెషన్ రూమ్కి పిలిచారు. పృథ్వీకి ఇష్టమైన వారు ఎవరు అని అడిగితే నిఖిలును విష్ణుప్రియ అని చెప్పాడు. సో ఇక విష్ణుప్రియ ఇష్టం లేనిది ఎవరు అని అడిగితే మణికంఠ అని అసలు మొహమాటంగా చెప్పేశాడు. ఏంటి కారణం అని అడిగితే స్టార్టింగ్ సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేశాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాడు. సో తర్వాత అయితే పృథ్వీ ముందు ఇద్దరు ఫుడ్ ఉందన్నమాట. ఒకరిది విష్ణుప్రియది, వాళ్ళ సిస్టర్ చేసిన చికెన్ కర్రీ. నెక్స్ట్ ఇడ్లీ సాంబార్ అనమాట, నైనికాకి సంబంధించి అలా మదర్ చేశారు. సో మనోడు నైనికాకి సంబంధించిన ఫుడ్ తీసుకెళ్తాడు, విష్ణుప్రియ ఫుడ్ తీసుకెళ్ళు. అప్పుడు విష్ణుప్రియ బాగా ఫీల్ అవుద్ది. కానీ పృథ్వీ ఏమంటాడంటే ఓకే టేక్ ఇట్ ఈజీ అని సింపుల్గా అంటాడు. అయితే మనోడు నిఖిల్ విష్ణుప్రియ ఇంకా చాలామంది పేర్లు చెప్తాడు, కానీ విష్ణుప్రియ అన్నట్టు మాట్లాడుద్ది, కొంచెం సరదాగానే మాట్లాడుద్ది. తర్వాత మణికంఠని కన్ఫెషన్ రూమ్కి పిలుస్తారు. పిలిచాక నీకు ఈ హౌస్లో ఎవరంటే బాగా ఇష్టం అంటే నబీల్, పృథ్వీ, మణికంఠ, నిఖిల్, ఇంకా చాలామంది పేర్లు చెప్తాడు. అందరిలో నీకు బాగా ఇష్టమైంది ఎవరంటే నబీల్ అని చెప్తాడు. సో మణికంఠకి ముందు ఉన్న ఫుడ్ పెడతారనమాట. అంటే ఎవరైనా సరే కన్ఫెషన్ రూమ్కి వెళ్ళాక వాళ్ళ ముందు టేబుల్ మీద 2 ఫుడ్ ఐటమ్స్ పెడుతున్నారు. అది ఒకరిదేమో అంటే ఎవరెవరిది, మిగతా హౌస్ మేట్స్ ఎవరైనా 2 ఫుడ్ ఐటమ్స్ అక్కడ ఉంటాయి. సో మణికంఠ ఎదురుగా పృథ్వీదిను యష్మిది ఫుడ్ ఉందన్నమాట. పృథ్వీకి సంబంధించి చికెన్ కర్రీ, అలాగే యష్మికి సంబంధించి ఫ్రాన్స్ కర్రీ అనమాట. సో మనోడు పృథ్వీకి సంబంధించిన ఫుడ్ తీసుకెళ్తాడు, ఎందుకంటే వాళ్ళ మదర్ చేశారు, నాకు మదర్ సెంటిమెంట్ బాగా ఎక్కువ అని చెప్పి మణికంఠ పృథ్వీ ఫుడ్ తీసుకెళ్ళాడు. తర్వాత నిఖిల్ని కన్ఫెషన్ రూమ్కి పిలిచారు బిగ్ బాస్. నీకు ఇష్టమైన వారు ఎవరు అంటే పృథ్వీ అని చెప్పాడు. మరి ఇంట్లోంచి వెళ్ళిన వారిలో ఎవరు ఇష్టం అంటే సోనియా పేరే చెప్పాడు నిఖిల్. తర్వాత అతని ముందు మళ్ళీ సేమ్ ఫుడ్ ఐటమ్స్ ఈసారి 3 ఉన్నాయి. 1 కాదు 2 కాదు 3. ఆ 3 ఉన్నాయి. ఒకటేమో నబీల్ది, ఒకటి సీతాది, అదే ఫుడ్. నబీల్కి సంబంధించి గులాబ్ జామ్ పంపించారంట వాళ్ళ బ్రదరు. అలాగే సీతకి సంబంధించి ఏదో పునగాయ పచ్చి పులుసు అని చెప్పి అన్నారు, వాళ్ళ మదర్ పంపించారన్నారు. ఇంకొకరు ప్రేరణకు సంబంధించి ఇదే పావు బాజీ పంపించారనమాట. అయితే నిఖిల్ ప్రేరణకు సంబంధించిన ఫుడ్ ఐటమే సెలెక్ట్ చేసి పంపిస్తాడు. సో అక్కడతో నిఖిల్ యొక్క కన్ఫ్యూషన్ రూమ్స్ బయటకు రాగానే ప్రేరణ కొంచెం ఎమోషనల్ అవుద్ది. ఆ తర్వాత తన ఫుడ్ తీసుకుని తను తింటుంది. అక్కడతో తన కోరిక అదే కొంచెం ఏంటంటే ఓకే అని యాంగ్జైటీగా ఫీల్ అవుద్ది ప్రేరణ. అయితే ఇంతటితో అయిపోతే బాగోదు కదా, కొంచెం ముందు ఎపిసోడ్ వెళ్ళాలి. ప్లస్ ఎపిసోడ్ రసవర్తం లేకపోతే ఎట్టా, కనీసం ఏదో ఒకటి ఉండాలి కదా. ఈ తర్వాత మరి మిగతా హౌస్ మేట్స్ ఫీల్ అవుతారుగా, మా ఫుడ్ రాలేదు అయ్యో మర్రో అని. ఆ టైంలోనే బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట. ఇప్పుడు దాకా ఎవరినైతే కన్ఫెషన్ రూమ్కి బిగ్ బాస్ పిలిచారో, అంటే ఎవరెవరు, నిఖిల్, పృథ్వీ, ఇంకెవరు ప్రేరణ, యష్మి, నైనిక, ఒక నిమిషం యష్మి కాదు, ఫుడ్ ఎవరికైతే వచ్చిందో, కన్ఫెషన్ రూమ్కి వెళ్ళడం కాదు మెయిన్ విషయం, కన్ఫెషన్ రూమ్ నుంచి వచ్చాక ఎవరు ఫుడ్ ఐటమ్స్ అయితే వాళ్ళకి వచ్చాయో వాళ్ళని గార్డెన్ ఏరియాకి రమ్మని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తారు. అలా నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, నైనిక వీళ్ళ నలుగురు గార్డెన్ ఏరియాకి వెళ్తారనమాట. వెళ్ళాక వీళ్ళని డిసైడ్ చేయమంటారు. మిగతా హౌస్ మేట్స్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్లో ఎవరో ఒకరికి మాత్రం ఫుడ్ ఐటమ్ పంపించాలి, అది మీరే సెలెక్ట్ చేయండి అని చెప్పి వాళ్ళకి డెసిషన్ వదిలేస్తారు. సో అయ్యా ఓ షేట్ డ్యామ్ నన్ను అనుకొని చాలాసేపు అనుకొని చివరికి
విష్ణుప్రియ పేరు చెప్తారు. సో విష్ణుప్రియ ఫుడ్ ఐటమ్ తనకు వచ్చింది. కానీ విచిత్రం ఏంటంటే ఆ ఫుడ్ తన దగ్గరకు వచ్చిన తనకంటే ముందు మిగతా వాళ్ళందరూ తినేస్తూ ఉంటారు. అది చికెన్ కర్రీ కదా, మరి ఎవరు ఆగట్లేదు, అలా తినేస్తున్నారు. ఆవిడ వచ్చేలోపే నాకు ఉంచండి రా బాబు అని ఆవిడ ఫీలింగ్. ఓకే, అక్కడతో మనకి ఈ ఫుడ్ టాస్క్ అంటే ఫుడ్ సెంటిమెంట్ అంటే ఏంటంటే ఈ ఫుడ్తో పంపించడంతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ మదర్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ సిస్టర్ కానీ ఎవరైనా ఒక మెసేజ్ పంపించారనమాట, మోటివేషనల్ మెసేజ్ లాగా. అలాగే హౌస్లో మీ ప్రవర్తన అంటే బయటికి ఎలా పోర్ట్రే అవుతుంది, మీరు గేమ్ ఎలా ఆడుతున్నారు, మీకు ఎన్ని అంటే ఫ్యాన్స్ ఎలా ఏర్పడుతున్నారు, అసలు ఫ్యాన్స్ ఉన్నారా లేదా, నీ ఓటింగ్ ఎలా ఉంది అనేది కూడా ఇండైరెక్ట్గా ఆ మెసేజ్లో ఉందన్నమాట. కొంచెం వాళ్ళకి అది అర్థమైతే బాగా ఆడి ఇంకా బాగా పెర్ఫార్మెన్స్ చేస్తారని జనాలు కూడా ఆశిస్తారుగా, ఆడియన్స్ కూడా. ఓకే, ఎంతటితో మనకి ఈ ఫుడ్కి సంబంధించిన ఎపిసోడ్ పూర్తవుద్ది. ఆ తర్వాత మనకి అంటే నెక్స్ట్ సీన్ వచ్చి ఒక చిన్న టాస్క్ స్టార్ట్ అవుద్ది అశ్విని హెయిర్ ఆయిల్కి సంబంధించి. అది పెద్ద విషయం ఏం కాదు, జస్ట్ అడ్వర్టైజ్మెంట్ లాగా అశ్విని హెయిర్ ఆయిల్ గురించి యాడ్ ఇచ్చుకుంటారు అంతే. ఇంతటితో మనకి ఈ ఎపిసోడ్ పూర్తయిందనమాట. రేపటి ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో అంటే అదే నామినేషన్స్ ప్రోమోనే చూపించారు, ఎవరు వెళ్తారు ఇంట్లోంచి బయటికి అని. సో ఆల్రెడీ మనకి నిన్న ఎపిసోడ్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగిపోయింది. ఆయన పేరెంట్ ఆదిత్య గారు ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయారు. సో మనకి బయటికి వెళ్ళిపోయారు అంటే సిన్స్ సాటర్డే ఎపిసోడ్లో ఆయన స్టేజ్ మీదకి వస్తారు, ఆయన ఏవి వేస్తారా, లేకపోతే ఆయన నిజంగానే ఎలిమినేట్ అయ్యాడా, లేకపోతే నో ఎలిమినేషనా అనేది అది ఒక ట్విస్ట్ లాగే. చూద్దాం మరి ఏం జరుగుద్ది అనేది. ఓకే, మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. సాటర్డే ఎపిసోడ్ ఫినిష్ అయ్యాక మనకి ఎవరు ఎలిమినేట్ అయిపోయారు అనేది మనకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎలిమినేట్ అయ్యారా లేదా, ఎవరు అవ్వట్లేదా. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా రేపే ఉన్నాయి. సో రేపటి ఎపిసోడ్లో మనకి కొంచెం భారీగానే ప్లాన్ ఉంది, మనకు కాదు వాళ్ళకి. అదే వాళ్ళు ఎవరెవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మనకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంది. ఆ లిస్ట్ అవుట్ ఒకసారి మళ్ళీ మనం రేపటి ఎపిసోడ్లో ఎవరెవరు వస్తున్నారు అనే దాని మీద, అది వచ్చారనే దాని మీద ఎపిసోడ్ చేసి చూద్దాం. వాళ్ళలో ఉన్న నెగిటివ్స్ ఇప్పుడు ఆల్రెడీ బిఫోర్ లాస్ట్ సీజన్స్లో వెళ్ళిన వాళ్ళే వస్తారు. కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటే కొత్త ఎవరు రావట్లేదు, ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళే అంటే బిఫోర్ సీజన్స్లో వెళ్ళిన వాళ్ళే వస్తున్నారు. మేబీ వాళ్ళలో ఉన్న నెగిటివ్స్ ఒకవేళ ఈ సీజన్లో నెగిటివ్స్ కాకుండా పాజిటివ్గా ఉంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ సర్వైవల్ కూడా జరిగే అవకాశం ఉంది, అదే సర్వైవ్ అవుతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ లాస్ట్ సీజన్లో మనకి అర్జున్ రెడ్డి అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీలోనే వచ్చాడు. మ్యాక్సిమం నాకు తెలిసి ఒక అర్జున్ రెడ్డి తప్ప మిగిలినంతా వెళ్ళిపోయారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంతా. ఒక అర్జున్ రెడ్డి మాత్రమే ఉండగలిగాడు టాప్ 5లో. సో మనం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని కూడా తక్కువ అంచనా వేయలేము. పైగా అన్ని సీజన్స్ని చూసి వచ్చిన వాళ్ళు మళ్ళీ వీళ్ళు ఒక సీజన్లో ఉండి అంతకుముందు సీజన్ చూసి వచ్చిన వాళ్ళు. సో మనం ఎవరిని తక్కువ అంచనా వేయలేము ఆల్రెడీ. అయితే ఇప్పుడున్న హౌస్ మేట్స్ పరిస్థితి ఏంటి అంటే వీళ్ళలో ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళు ఉంటారు, ఎవరైతే స్ట్రాంగ్గా ఇంకా ఆడట్లా అసలు నిజంగా ఇంకా వాళ్ళ గేమ్ పూర్తిగా ఎవరికి అర్థం కాల. ఉదాహరణకి ఎవరి పేరు చెప్పచ్చు, ఉదాహరణకి ఎవరైనా చెప్పచ్చు, ప్రేరణ. యష్మి అయితే అసలు ఫస్ట్ వీకే ఆవిడ చీఫ్, తర్వాత అసలు పెద్దగా ఆవిడ ఆడింది టాస్క్ ఆడింది కానీ చీఫ్ అవడానికి కాకుండా వేరే ఏదో టాస్క్ ఆడుతుంది. అవి ఏమంటావు అంటే అలా చూసుకుంటే మనం ఇంకా చాలామంది పేర్లు చెప్పచ్చు, నైనిక, విష్ణుప్రియ. అసలు వీళ్ళైతే అసలు చీఫ్లే అవ్వాలి. అండ్ నైనిక ఒకటి అయ్యింది అంతే, ఫస్ట్ వీక్ అయినట్టుంది అంతే, తర్వాత మళ్ళీ చీఫే అవ్వలేదు. అసలు మణికంఠ చీఫ్ అవ్వాలి. సో ఇక చూసుకోవాలి మరి. కొత్తగా వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి మేబీ వీళ్ళ మీద గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా టాప్ 5 దాకా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో వీళ్ళిచ్చే పోటీని బట్టే అక్కడ ఉంటుంది. చూద్దాం మరి. ఓకే ఫ్రెండ్స్, రేపటి ఎపిసోడ్కి సంబంధించిన వీడియో రేపు చేసుకుందాం. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. వీలైతే నా వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. టేక్ కేర్. ఆదాబ్.